Hi friends, welcome to East Study. For more videos కోసం please subscribe this channel and like it. TET EVS బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు పెద్ద ఉడుత ఒక ఎండమిక్ జాతి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శిలాజ ఇంధనం ఏది? శిలాజ ఇంధనం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బొగ్గు. నెక్స్ట్ క్వశ్చన్, స్టీల్ తీగ కంటే బలమైన దారం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నైలాన్ దారం. నెక్స్ట్ క్వశ్చన్, ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏది? ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాలేయం లివర్. నెక్స్ట్ క్వశ్చన్, చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అమోనియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆకులలో ఈనులు ఏర్పరిచే రూపరేఖ ఏది? డిజైన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఈనుల వేపనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఏది? ఈజీ బిట్ ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 స్వచ్ఛ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, దీని లోపం వల్ల ఎముకలు ముదుపుగా అవడం, వంగిపోవడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విటమిన్ డి. మింగిన ఆహారాన్ని జీర్ణాశయం లోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆహార వాహిక. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్లో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి. ఇండోర్ గేమ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 లూడో, చదరంగం, క్యారమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సరికాన జతను గుర్తించండి. ఇన్కరెక్ట్ పెయిర్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఫౌజ్దారీ అదాలత్, సివిల్ కోర్ట్ అనేది రాంగ్ ఆన్సర్. మిగతావన్నీ రైట్ ఆన్సర్. దివాన్ అంటే భూమి వసూలు చేసే అధికారం, మైసూర్పూర్ టిప్పు సుల్తాన్ బిరుదు, సిపాయి బిరుదు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి. నిజ్ మరియు రైతీ పద్ధతులు నీలి మందు పంటకు సంబంధించిన పంట సాగుకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువుల్లోనూ కాలువల్లోనూ చేపలు పెంచడం అనేది. చేపలు పెంచడం అనేది ఏ కల్చర్ అంటే ఆప్షన్ 3 పిసి కల్చర్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ 78%. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు? కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారంటే కరెక్ట్ ఆన్సర్ రెడ్డి అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జానకి అమ్మాల్. నెక్స్ట్ క్వశ్చన్,
సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1829. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని 40వ అధికరణ దీన్ని సూచిస్తుంది? 40 ఆర్టికల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్థానిక స్వపరిపాలన, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం వీటి ఆవాసం? రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ వీటి ఆవాసం అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బట్టిమేక పక్షి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ఉపగ్రహం ఆర్యభట్టను కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1975. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర కాశ్మీర్ అని దేన్ని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లంబా సింగి. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు తన అన్ని శాసనాల్లో ఈ లిపిని ఉపయోగించాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మలిపి. అశోకుడు తన అన్ని శాసనాల్లో ఈ లిపిని ఉపయోగించాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 బ్రహ్మలిపి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది కాదు. నాట్ బిలాంగ్స్ టు కాగ్నిటివ్ డొమైన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి యాటిట్యూడ్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక పరిసరాల్లో ఇష్టంగా నిర్వచించే అనుభవపూర్వక కృత్యాలతో కూడుకుని ఉండేదే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కిల్ ప్యాట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నినాదాలు, కరపత్రాలు, కవితలు మొదలైన రచనలు చేయడం ఈ విద్యా ప్రమాణ కిందకు వస్తుంది? నినాదాలు, కరపత్రాలు, కవితలు అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రశంస విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, సమస్య పరిష్కారంలో అనుసరించబడని దృక్పథం ఏది? నాట్ ఫాలోడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్పాదాత్మక. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్రంలో మొత్తం విద్యా ప్రమాణాలు టోటల్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సోషల్ స్టడీస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 6. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చారిత్రక సంఘటనను వ్యక్తపరచడానికి ఈ పద్ధతి అనువైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాటకీకరణ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.